హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మీకోసం ఒక అందమైన ప్రేమ కథను తీసుకువచ్చాను. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళదామా? ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్న పల్లవికి ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చింది. అలా వచ్చిన ఆమెకి ఐసీయూ రూమ్ ముందు కూర్చుని ఏడుస్తూ కనిపించింది తల్లి సులోచన. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా, ఏం జరిగింది అని కంగారుగా పల్లవి అడగడంతో, ఏమోనమ్మా, ఏమీ అర్థం కావడం లేదు. బయటికి వెళ్ళి వస్తాను సులోచన, కాఫీ పెట్టు అన్నారు. నేను కాఫీ పెట్టి తీసుకువచ్చేసరికి కూర్చున్న చోటే కుప్పకూలిపోయారు. ఎంత పిలిచినా పలకలేదు. భయం వేసి పక్కింటి వాళ్ళ సహాయంతో వెంటనే ఇక్కడికి తీసుకువచ్చేశాను. చాలా కంగారుగా ఉందమ్మా, ఏడుస్తూ చెప్పింది సులోచన. ఆ మాట విన్న పల్లవికి ఏదో తెలియని భయం కలిగింది. అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని అసలే నాన్నగారు బెంగగా ఉన్నారు. పైగా అక్క కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన డబ్బులు అన్నీ పెట్టి తన పెళ్లి చేశారు. అవి చాలదు అన్నట్లు బయట కూడా అప్పు చేశారు. దాని గురించి ఎక్కువ కంగారు పడుతూ ఉన్నారు. అలా కంగారు పడడం వల్ల ఏమైనా ఆయన ఆరోగ్యపరంగా అయిందా అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉన్న తల్లి వైపు చూసి, నువ్వు కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఆమెను అక్కడే కూర్చోపెట్టి ఆమెకి కాస్త మంచినీళ్ళు పట్టించి, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి డాక్టర్ రూమ్ వైపుకి కంగారుగా వెళ్ళింది పల్లవి. ఆమె వైపు తీక్షణంగా ఒకసారి చూసి, మీ నాన్నగారికి హార్ట్అటాక్ అమ్మా, వెంటనే బైపాస్ చేయాలి అంటూ చెప్పారు ఆ డాక్టర్. ఆ మాటతో అదిరిపడింది పల్లవి. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అతను ఎంత చెప్తాడో ఏంటో అన్న భయంతో చిన్నగా అడిగింది ఆమె. ఒక 10 నుండి 15 లక్షల వరకు అవ్వచ్చు. పైగా అది కూడా ఇక్కడ కాదు, సిటీకి తీసుకువెళ్ళిపోవాలి. త్వరగా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా మంచిది అంటూ చెప్పారు ఆ డాక్టర్. ఆ మాట ఆమె నెత్తి మీద పిడుగులాగా పడింది. 10-15 లక్షలా? అంత డబ్బు ఇప్పటికిప్పుడు నేను ఎలా తీసుకురావాలి? నెల క్రితమే కదా అక్క పెళ్లి జరిగింది. ఇప్పుడు తనకి ఫోన్ చేసి బావగారు నీ డబ్బులు అడగడమే కాదు, కనీసం ఇలా జరిగింది అని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం కూడా తప్పుగానే అనిపిస్తుంది. పెళ్ళయింది అన్న సంతోషం 4 రోజులు కూడా లేకుండా ఇలా జరిగింది అంటే వాళ్ళ అత్తవారింటి వారు ఎలా ఫీల్ అవుతారో ఏంటో. అలా అని చెప్పకుండా ఎలా ఉండను? తన సంగతి పక్కన పెట్టినా ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎలా? అక్క పెళ్ళికి తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా అప్పు తీసుకున్నారు నాన్నగారు. ఇప్పుడు మళ్ళీ అప్పు అంటే ఎవరు ఏం చేయాలి అని అనుకుని ఏదో మూల చిన్న ఆశ ఉండడంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పి డబ్బులు అడిగింది పల్లవి. ఎంత ప్రయత్నించినా ఆమెకి ఒక్క రూపాయి కూడా పుట్టలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుందమ్మా. త్వరగా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తే ఏమైనా బ్రతికే అవకాశాలుంటాయి. ఆ సంగతి చూడండి అని నర్సు వచ్చి హెచ్చరించడంతో, ఓకే సిస్టర్, కొంచెం ఏర్పాట్లు చూడగలరా అంటూ ఆమెకి చెప్పి, అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళి తన మెడలో ఉండే గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చింది ఆమె. ఆ డబ్బులతో ముందు అయితే పెద్ద హాస్పిటల్కి అతన్ని తీసుకువెళ్ళింది పల్లవి. కండిషన్ కొంచెం సీరియస్గానే ఉంది, త్వరగా ఆపరేషన్ చేస్తే బెటర్ అని అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చెప్పడంతో డబ్బుల కోసం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమెకి. దానితో ఆలోచిస్తూ డాక్టర్ రూమ్ నుంచి తన తండ్రి ఉన్న ఐసీయూ రూమ్ వైపు వస్తూ ఉంది ఆమె. పరధ్యానంలో ఉండడంతో ఎటువైపు వెళుతుందో ఎలా వెళుతుందో ఏమాత్రం ఆమెకి తెలియడం లేదు. అలా వస్తూ ఉన్న ఆమెకి తన ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి డాష్ ఇచ్చాడు. దానితో అంటూ వెనక్కి పడబోయిన ఆమెని చూసి వెంటనే రియాక్ట్ అయి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని పడకుండా ఆపాడు అతను. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో అలా తనని పట్టుకుని ఆపిన వ్యక్తి వైపు అలా చూస్తూ ఉండిపోయింది పల్లవి. షార్ప్ అయిన కంటి చూపు, లైట్ గడ్డంతో చాలా సీరియస్గా చూస్తూ ఎదుటి వాళ్ళ గుండెల్లో భయం పుట్టించే విధంగా ఉన్నాడు ఆ వ్యక్తి. చూడడానికి ఫేర్గా అందంగానే ఉన్నా కూడా ఏదో తెలియని గాంభీర్యం అతనికి ఒక భయంకరమైన ఓరాన్ని తెచ్చిపెట్టింది. అది చూసిన పల్లవికి కూడా మనసులో చిన్నగా భయం వేసింది. ఎంతకీ ఆమె సరిగ్గా లేచి నిలబడకుండా తన వైపే చూస్తూ ఉండడంతో
అసహనంగా అనిపించి తను పట్టుకున్న ఆ చేతిని బలంగా ఒక లాగాడు అతను. అది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని ఆమె ఒక్కసారిగా వెళ్ళి అతని గుండెలపై వాలిపోయింది. వేగంగా కొట్టుకుంటూ ఉన్న అతని గుండె చప్పుడు ఆమెకి ఏదో తెలియని ధైర్యాన్నిస్తున్నట్లు అనిపించింది. దానితో దూరం జరగాలి అని అనిపించక అలానే ఉండిపోయిన ఆమె కళ్ళల్లో నీళ్లు కళ్ళు దాటి మొదటిసారి బయటికి వచ్చాయి. తనని ముట్టుకోవడానికి కూడా ఆడపిల్లలు సాహసించరు. అలాంటిది ఒక అమ్మాయి వచ్చి తన గుండెలపై వాలిపోవడం చాలా కొత్తగా, వింతగా అనిపించింది అతనికి. ఎందుకో అమ్మాయిలని చూస్తేనే చిరాకు పడే అతను ఈరోజు ఒక అమ్మాయి కింద పడకుండా పట్టుకోవడం, ఆమె తన గుండెలపై వాలిపోయినా కూడా ఎటువంటి స్పందన లేకుండా అలా ఉండిపోవడం అతనికే కొత్తగా అనిపించింది. పైగా ఆమెని దూరం జరపాలి అని అతనికి ఏమాత్రం అనిపించడం లేదు కూడా. ఆమె కంటిలోని చెమ్మ అతని డ్రెస్‌పై పడుతూ ఉంది. సూట్ వేసుకుని ఉండడం వలన అది అతనికి తెలియకపోయినా ఆ సూట్‌పై ఆమె కన్నీటి దారలు మాత్రం జారుతూ ఉన్నాయి. అప్పుడే "సార్! మేడం ఉన్నది ఇటువైపు" అని వెనక నుంచి ఎవరో పిలవడంతో తల వెనక్కి తిప్పి చూశాడు అతను. ఆ పిలుపుతో పల్లవి కూడా స్పృహలోకి వచ్చింది. తను ఏం చేస్తుందో, ఎక్కడున్నదో అర్థమవ్వడంతో కంగారుగా అతనికి ఒక అడుగు దూరం జరిగి "థాంక్యూ" అని తల వంచుకొని చెప్పి అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది ఆమె. వెళుతున్న ఆమె వైపు చూస్తూ ఒక్కసారి తన తల కిందకి వంచి ఆమె వాలిన తన గుండెల వైపు చూశాడు. అక్కడ సూట్ మీద కనిపించాయి ఆమె కన్నీటి చారికలు. దానితో వాటిని చేతితో తడుముకుని వెళుతున్న ఆమె వైపు మరొక్కసారి చూసి పాపం ఏదో కష్టంలో ఉన్నట్లుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళి తన తండ్రిని గ్లాస్ డోర్ నుంచి చూస్తూ అలానే నిలబడి ఉంది ఆమె. తన పిఏ సోమశేఖర్ పిలవడంతో అటువైపు వెళుతూ అలా నిలబడి తండ్రి వైపు చూస్తూ ఉన్న ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు అతను. మేడంని వేరే గదిలోకి షిఫ్ట్ చేశారు సార్. ప్రస్తుతానికి ఆమెకి బాగానే ఉంది. కానీ మిమ్మల్ని చూడాలి అంటున్నారు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అని అతనికి చెప్తూనే అతన్ని వాళ్ళ మేడం పెట్టిన గదిలోకి తీసుకుని వెళుతున్నాడు సోమశేఖర్. ఆమె వైపు చూస్తూనే ఆ గదిలోకి వెళ్ళాడు అతను. నాన్నగారికి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తున్నారు కదమ్మా! ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు ఆయన వైపు? ఆయనకేమీ కాదు. చూస్తూ ఉండు. ఒక గంటలో లేచి కూర్చుంటారు. ఎలాంటి మనిషి? ఆయనకేమవుతుంది? ఏదో మనల్ని భయపెడుతున్నారు అంతే. నువ్వు మరీ అంత డీలా పడిపోకు. రా వచ్చి ఇలా కూర్చో. తనకు లేని ధైర్యాన్ని కూతురికి ఇవ్వాలి అని చూస్తూ ఉంది ఆ తల్లి. సులోచన మాటలకి పల్లవికి మరింత దుఃఖం పొంగుకు వచ్చింది. ఆమెని ఒక్కసారిగా తన గుండెలకి హత్తుకుని తన మనసులోని బాధని కన్నీళ్ల రూపంలో బయటికి వదులుతూ ఉంది పల్లవి. ఎందుకురా అంత భయపడుతున్నావు? నాన్నకి సీరియస్గా ఏమైనా ఉందా అంటూ బేలగా అడిగింది సులోచన. ఆ మాటతో కంగారుగా తన కళ్ళల్లో నీళ్లను తుడుచుకుని చిచి అలాంటిదేమీ లేదమ్మా. నాన్నగారికి ఏమీ కాలేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు. కానీ ఎప్పుడూ ఆయన్ని ఇలా చూసింది లేదు కదా! అందుకే ఏడుపొచ్చేసింది. అంతే తప్ప అంత సీరియస్ ఏమీ కాదు అని ఆమెకి చెప్పి తల్లిని అక్కడే కూర్చోబెట్టి నువ్వు రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా! నేను వెళ్ళి నీకు టిఫిన్ తీసుకువస్తాను అని చెప్పి అక్కడ ఉన్న హాస్పిటల్ క్యాంటీన్‌కి వెళ్ళి తన తల్లికి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది ఆమె. ఒక 5 నిమిషాల తర్వాత ఆమె ముందు ఉన్న చైర్‌లోకి ఒకతను వచ్చి కూర్చున్నాడు. అక్కడికి వచ్చి ఆర్డర్ ప్లీజ్ సార్ అని అడిగిన బేరర్‌కి టీ తీసుకురమ్మని చెప్పి ఫోన్‌లో ఎవరితోనో కంగారుగా మాట్లాడుతూ ఉన్నాడు అతను. వాడొక మెంటలోడు. ఏదో జీతం ఎక్కువ ఇస్తున్నాడు అని వీడి దగ్గర పడి ఉంటున్నాను కానీ లేదంటే వీడికి ఉన్న మెంటల్‌కి ఎవ్వరు కూడా వీడి దగ్గర పని చేయరు. అరే! కన్నతల్లి ప్రమాదంలో ఉంది అంటే పెళ్లి చేసుకోను అంటూ కూర్చుంటున్నాడు. ఆమె బెంగగా ఉంది. ఆ బెంగ తీరకపోతే ఆమె చనిపోతుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటే పెళ్లి చేసుకుంటాడట. కానీ అది సంవత్సరానికి మాత్రమేనట. ఒక బిడ్డని కనించిన తర్వాత ఆమె వెళ్ళిపోవాలట. ఈ సంవత్సరానికి ఆమెకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాడట. ఇదంతా బాగానే ఉంది. వాడి పెళ్ళి వాడిష్టం, వాడి జీవితం. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఆ పిల్లని నన్ను తీసుకురమ్మంటున్నాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ఆడపిల్ల దగ్గరికైనా వెళ్ళి అమ్మా
మా బాస్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అది ఒక సంవత్సరం అతనికి భారీగా ఉండు. దానికోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను అని నేను అన్నానే అనుకో. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎడంకాలు చెప్పు తీసుకుని అక్కడికక్కడే కొట్టి నన్ను చంపేస్తుంది. అలా అని ఏ ఆడపిల్లని తీసుకురాకపోతే ఈ రాక్షసుడు నన్ను అడ్డంగా నరికేస్తాడు. ఏదేమైనా సరే నా చావు కన్ఫామ్. కాబట్టి నువ్వు జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకో వాళ్ళని. భర్త పోయాడు, పిల్లల కోసం ఒంటరిగానే మిగిలిపోతాను, ఎవరిని పెళ్లి చేసుకోను లాంటి వేరే నారి మాటలు మాట్లాడకుండా శుభ్రంగా నేను పోయిన రెండో రోజే వేరే వాడిని ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకుని చావు. అలాగే పెళ్లి చేసుకున్నాను కదా అని నా పిల్లల్ని ఏ అనాథాశ్రమంలోనే పడేయకుండా నేను ఇచ్చిన ఆస్తి మొత్తం వాళ్ళకి దక్కేలా చూసి, కన్న తల్లివి కాబట్టి వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచు. బయట నాకు ఏమీ అప్పులు లేవు. నేను పోయిన తర్వాత మీ ఆయన నాకు అంతప్పున్నాడు ఇంతప్పున్నాడు అని ఎవడైనా వచ్చాడంటే చెప్పు తీసుకొట్టు వెదవని. అలాగే నా పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించాను. నేను పోయిన తర్వాత ఆ డబ్బు చేతికి వస్తుంది. దానితో జలసాలు చేయకుండా మన చిన్నారికి బ్యాంకులో డిపాజిట్ చేయి. దాని పెళ్లికి ఉపయోగపడుతుంది అని అప్పగింతలన్నీ అప్పగిస్తూ ఉన్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది పల్లవి. ఏవండి, అలా మాట్లాడతారేంటండి? నాకు చాలా భయంగా ఉంది. పోనీ ఈ సమస్యకి వేరే పరిష్కారం ఏదైనా ఉంటే చూద్దాము. అంతే తప్ప మీరు అప్పుడే అప్పగింతల దాకా వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా భయం వేస్తుందండి. పాపం ఫోన్లో వాళ్ళ ఆవిడ కంగారుగా అంది. ఏంటి, ఇంకో పరిష్కారమా? ఏం చూస్తామే ఇంకో పరిష్కారం? పోనీ నాకు విడాకులు ఇచ్చి నువ్వు చేసుకుంటావా వాడిని పెళ్ళి? చెప్పు. ఇప్పటికిప్పుడే లాయర్తో మాట్లాడి నీకు విడాకులు ఇచ్చేసి వాడితో పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. దెబ్బతో వాడి దరిద్రం నీ శని నాకు రెండు వదిలిపోతాయి కోపంగా అన్నాడు సోమశేఖర్. ఆ మాట విని పల్లవి నవ్వు మరింత ఎక్కువైంది. పొట్ట పట్టుకుని మరీ గట్టిగా నవ్వుతూ ఉంది ఆమె. అది చూసిన సోమశేఖర్కి చాలా కోపం వచ్చింది. నువ్వు లైన్లో ఉండవే, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పక్కన పెట్టి, ఏంటమ్మా అంతలా నవ్వుతున్నావు? నా ప్రాబ్లమ్స్ వింటే నీకు అంతగా నవ్వొస్తుందా? అసలు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసా నీకు అంటూ అడిగాడు అతను. దానితో భయంగా అతని వైపు చూసి, అయ్యో అలా కాదు సార్, మీరు మాట్లాడే పద్ధతికి నవ్వొచ్చింది, తప్పుగా అనుకోకండి. ఐఎమ్ సో సారీ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పింది పల్లవి. ఏంటి నవ్వొచ్చిందా? కానీ నాకు ఇక్కడ ఏడుపు వస్తుందే. ఎవరి వరకో ఎందుకు నువ్వు చెప్పు. ఇప్పటికిప్పుడు నీకు ఒక 25, కాదు కాదు 50 లక్షలు లేకపోతే ఒక ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పి 1 సంవత్సరానికి మా బాస్కి మీరు భారీగా ఉండాలి అని ప్రపోజల్ పెడితే ఏం చేస్తారు? ఎదుటి మనిషిని చంపుతారా లేదా ప్రపోజల్కి ఒప్పుకుంటారా అంటూ అడిగాడు సోమశేఖర్. ఆ మాట నిజంగానే తనని అడుగుతున్నట్లు ఫీల్ అయింది పల్లవి. ఆలోచనలో పడింది. అంటే వీళ్ళ బాస్ని పెళ్లి చేసుకుంటే ఆయన డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో నాన్నని కాపాడుకోవచ్చు అని ఆమె ఆలోచిస్తూ ఉండగా, ఏం చేస్తావు? ఒప్పుకుంటావా? చెప్పు తీసుకుని కొడతావా? చెప్పు అంటూ అడిగాడు అతను. నాకు అన్నిటికన్నా నాన్న ముఖ్యం, ఆయనకేమీ కాకూడదు అని మనసులో అనుకున్న ఆమె సూటిగా అతని వైపు చూస్తూ, నేను ఒప్పుకుంటాను సార్ అంటూ చెప్పింది. ఆ మాటకి షాక్ అయిన సోమశేఖర్ ఒక్క క్షణానికి తేరుకుని, జోక్స్ వేయకమ్మా, ఏదో ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి నీ మీద కోపడుతున్నాను అని నువ్విలా అంటున్నావు, కానీ నేను నిజంగానే నిన్ను ఈ మాట అడిగితే ఒప్పుకుంటావా అన్నాడు తీసిపారేస్తున్నట్లు మాట్లాడుతూ అతను. నిజంగానే ఒప్పుకుంటున్నాను సార్. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. దానికోసం సంవత్సరం భారీగా ఉండడం కాదు, నన్ను నేనుగా అమ్ముకోమన్నా కూడా నేను సిద్ధమే సార్. మా నాన్నగారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన్ని కాపాడుకోవాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ డబ్బు తేవాలి అంటే నా వల్ల కాదు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్న నాకు దేవుడిలా వచ్చి అవకాశం ఇస్తాను అంటే ఎందుకు ఒప్పుకోను సార్ అంది ఆమె. అయినా కూడా సోమశేఖర్కి నమ్మకం కలగడం లేదు. నువ్వు నిజంగానే ఈ మాట అంటున్నావా? రేపొద్దున అంతా జరిగిపోయిన తర్వాత నేను దీనికి ఒప్పుకోలేదు, నువ్వే అంతా చేశావు అని నా మీద నింద వేయవు కదా అనుమానంగా అడిగాడు అతను. లేదు సార్, ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ సంవత్సరం పాటు నా జీవితాన్ని మీకు రాసిచ్చేస్తాను. మీరు ఏం చేయమన్నా చేస్తాను. దానికి బదులుగా మా నాన్నని ప్రాణాలతో నాకు ఇవ్వండి చాలు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా నేను మీ నుంచి ఆశించను అంటూ ప్రాధేయపడింది ఆమె.
ఆ మాటతో ఆమె వైపు తీక్షణంగా చూశాడు అతను. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న నీళ్లు ఆమె చెప్తున్నదాయి ప్రతి మాట నిజమని నిరూపిస్తూ ఉండడంతో, సరే మా బాస్తో మాట్లాడదాం రండి అని అంటూ ఆమెను తీసుకుని తన బాస్ దగ్గరికి వెళ్ళాడు సోమశేఖర్. అదే హాస్పిటల్లో ఒక విఐపి రూమ్లో ఉన్నాడు అతని బాస్. ఆ రూమ్ లోపలికి బయటికి అసలు సంబంధం లేదు. బయట హాస్పిటల్ వాతావరణం ఉంటే ఆ రూమ్ మొత్తం ఒక ఇంటి వాతావరణం ఉంది. అంతా లగ్జరీగా, ఎక్కడా కూడా ఒక్క చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా పద్ధతిగా ఉంది ఆ రూమ్. అది చూసి ఆశ్చర్యపోయింది పల్లవి. అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వచ్చి తన సీట్లో కూర్చున్న అతన్ని చూసి, పల్లవి, అతనే మా బాస్ సూర్యప్రతాప్ అంటూ పరిచయం చేశాడు సోమశేఖర్. దానితో అతని వైపు చూసి చిన్నగా నమస్కారం చేసింది పల్లవి. ఆమె వైపు దీక్షణంగా చూసిన అతనికి ఇందాక తను డాష్ ఇచ్చిన అమ్మాయి తనే అని అర్థమవడంతో, నీకు సోము అన్నీ చెప్పాడని అనుకుంటున్నాను. ఒకసారి ఈ కాంట్రాక్ట్కి కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇష్టం లేదు అని చెప్పడం, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లాంటివి జరగకూడదు. కాబట్టి అన్నీ ముందుగానే ఒక్కసారి ఆలోచించుకుని చూసి క్లియర్గా కాంట్రాక్ట్ చదివి ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ పేపర్స్పై సంతకం పెట్టు అంటూ తన ముందు ఉన్న టేబుల్పై ఉన్న కొన్ని పేపర్స్ వైపు చూపించాడు అతను. దానితో ఒక్క నిమిషం ఆలోచించి భారంగా శ్వాస తీసుకుని వదిలి అక్కడే ఉన్న పెన్ తీసుకుని ఆ పేపర్స్పై సైన్ చేస్తూ ఉంది ఆమె. అది చూసి, నేను కాంట్రాక్ట్ చదివిన తర్వాత సైన్ చేయమన్నాను అన్నాడు అతను. విరక్తిగా నవ్వుతూ, అంత సమయం నా దగ్గర లేదు సార్. అవతల మా నాన్నగారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితిలో ఈ పేపర్స్లో ఎటువంటి కండిషన్స్ రాసి ఉన్నా కూడా వాటికి తల వంచి సంతకం పెట్టడం తప్ప కాదు, కుదరదు అని చెప్పే దారి లేదు. ఇందులో ఉన్న కండిషన్స్ నా మానానికి ప్రాణానికి సంబంధించినవి అయినా సరే వాటిని ఆనందంగా వదులుకోవడానికి ఇష్టపడుతూ సంతకాలు పెడుతున్నానే తప్ప తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ చెయ్యను. ఈ క్షణం నుండి 1 సంవత్సరం వరకు ఇష్టమున్నా లేకపోయినా మీకు నచ్చినట్లు మీ భార్యగా బ్రతకడానికి నేను పెడుతున్న సంతకాలు ఇవి అంటూ చెప్తూ తన చేతిలో ఉన్న పేపర్స్ అతనికి అందించింది ఆమె. ఆ పేపర్స్ పక్కనే ఉన్న సోమశేఖర్కి ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేయించు, అలాగే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్లో మా పెళ్లికి ఏర్పాటు కూడా చేయించు అంటూ చెప్పాడు సూర్య. సరే సార్ అని సోము అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో అది చూసి కొంచెం కంగారు పడి, సార్ మరి మా నాన్నగారి ఆపరేషన్ అంటూ అడిగింది పల్లవి. ఓ అవును కదా అని వెళుతున్న సోము వైపు చూసి, సోము, వీళ్ళ నాన్నగారి ఆపరేషన్ గురించి కూడా కొంచెం చూడు. ఆపరేషన్ చేయడానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ సరిపోకపోతే ఫారెన్ నుంచి కూడా డాక్టర్స్ని రప్పించు. ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆపరేషన్ జరిగిపోవాలి. అమౌంట్ ఎంతైనా పర్వాలేదు. వీళ్ళు పే చేసే ప్రతి బిల్లుతో ఇంక్లూడింగ్ క్యాంటీన్ బిల్తో సహా అన్నీ నువ్వే పే చేయి అంటూ ఆర్డర్ వేశాడు సూర్య. అయ్యో పర్వాలేదండి, ఆపరేషన్ వరకు చూసుకుంటే సరిపోతుంది అని పల్లవి అనడంతో సీరియస్గా ఆమె వైపు చూశాడు సూర్య. ఆ చూపుకి భయపడి తల వంచుకుంది పల్లవి. మీ నాన్నగారికి వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు. ఇంకా నువ్వు వెళ్ళి ఈ ఒక్కరోజు ఆయన దగ్గర ఉండు. రేపటి నుంచి అలా కుదరదు. ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు నువ్వు నాతోనే ఉండాలి. ప్రతి క్షణం నా పక్కనే ఉండాలి. దీని గురించి వచ్చి మీ వాళ్ళతో నేను మాట్లాడడం లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళకి ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో, నేను ఇన్వాల్వ్ అవ్వను అంటూ డైరెక్ట్గా తన మనసులో ఉన్నది మొహం మీద చెప్పేశాడు సూర్య. ఓకే సార్, ఇప్పటికీ మీరు చాలా సహాయం చేశారు నాకు. మీ సహాయం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇంకా అంతా నేను చూసుకుంటాను. కాంట్రాక్ట్ ప్రకారం ఈ సంవత్సరం నేను మీ భార్యగా మీతోనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. కంగారుగా అటు ఇటు తిరుగుతున్న సులోచనకి ఆమె రావడం కనిపించి కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని, ఎక్కడికి వెళ్ళిపోయావే, టిఫిన్ తీసుకుని వస్తాను అని వెళ్ళిన దానివి ఎంతసేపు ఎంతసేపా ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ అడిగింది ఆమె. 10 నిమిషాలు కనిపించకపోతేనే ఇంత కంగారు పడుతున్నావు, మరి సంవత్సరం కనిపించకపోతే ఏమైపోతావమ్మా అంటూ అడిగింది పల్లవి. ఆ మాట విని అదిరిపడి, ఏం మాట్లాడుతున్నావే, సంవత్సరం కనిపించకపోవడం ఏమిటి, నీకేమైనా పిచ్చా అంటూ టెన్షన్గా అడిగింది సులోచన. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, అమ్మ ఇట్రా అంటూ ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న చైర్స్లోకి వచ్చాబెట్టి, నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు కంగారు పడకుండా వింటాను అని, ఎటువంటి టెన్షన్ పెట్టుకోను అని నాకు మాట ఇవ్వు
అంటూ అడిగింది పల్లవి. ఆ మాటతో ఏదో తెలియని భయం మనసులో కలగడంతో, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిన్ను నీ మాటల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం కలుగుతుంది. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? అని భయంగా అడిగింది సులోచన. నేనేం చేసినా మన మంచి గురించే చేస్తున్నానమ్మా. నువ్వు అనుకున్నట్లు నాన్నగారికి వచ్చింది ఏదో చిన్న ప్రాబ్లం కాదు, హార్ట్ ప్రాబ్లం. ఆయనకు ఆపరేషన్ చేయాలి. దానికి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంది పల్లవి. ఆ మాటతో అయ్యో దేవుడా అంటూ తల పట్టుకుంది సులోచన. నువ్వేమీ కంగారు పడకమ్మా అని పల్లవి అనడంతో, కంగారు పడకుండా ఎలా ఉంటానే, 30 లక్షలు అంటే మన వల్ల అయ్యే పనేనా అని సులోచన అనడంతో, అయ్యే పనేనమ్మా, నేనంతా ఏర్పాటు చేశాను. కానీ ఆ డబ్బు మన చేతికి రావాలి, నాన్నకి ఏమీ కాకుండా ఉండాలి అంటే 1 సంవత్సరం పాటు నేను వేరే వాళ్ళ ఇంటిలో ఉండాలి అంది పల్లవి. ఆ మాటతో మరింత కంగారు పడిపోతూ, వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం అంటే ఏంటే? వయసు వచ్చిన ఆడపిల్లని అలా వేరే వాళ్ళ ఇంట్లో ఎలా విడిచిపెడతాను? వద్దు, ఇదేమీ వద్దు. మనం డబ్బు కోసం వేరే ఏర్పాటు ఏదైనా చేద్దాం అన్నారు సులోచన. ఏం చేస్తామమ్మా? ఏం చేయగలం? అన్నీ చేసిన తర్వాతే ఏ దారి లేదు అన్నాకే నేను ఈ దారి ఎంచుకున్నాను. అయినా నువ్వు ఇందులో కంగారు పడవలసింది ఏమీ లేదు. ఇటురా అని అంటూ ఆమెని ఆ పక్కగా ఉన్న ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, అదిగో ఆ బెడ్ మీద పడుకుని ఉన్నారే, ఆవిడ పేరు జానకమ్మ గారు. బాగా డబ్బున్న ఆవిడ. కానీ ఆమెని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క కొడుకి కూడా బిజినెస్లంటూ తిరుగుతూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పక్కన ఎవరూ లేక పట్టించుకునే వాళ్ళు లేక ఆమె అలా హాస్పిటల్లో పడి ఉన్నారు. ఆమెని ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటే మనం అడిగిన 30 లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు అని ఆమె అనడంతో, అంటే పని మనిషిలాగానా అంటూ అడిగింది సులోచన. కాదు, ఆ ఇంటి మనిషిలాగా, కేర్ టేకర్ లాగా. నాన్నగారి ప్రాణాన్ని కాపాడడానికి ఆమె 30 లక్షలు ఇస్తాను అన్నప్పుడు, ఆమె ప్రాణాలను నిలబెట్టడానికి 1 సంవత్సరం పాటు ఆమె ఇంట్లో ఉంటే తప్పులేదు అనిపించింది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అది కూడా నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావు అని, ఆమె ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతిని ఇస్తావు అని నమ్మకంతో. ఇస్తావు కదా అంటూ బేలగా ఆమె వైపు చూస్తూ అడిగింది పల్లవి. ఇస్తావా అని నన్ను అడిగితే నేనేం చేయనే? ఒక పక్కన మీ నాన్నగారు, ఆయన ప్రాణాలతో పోరాడుతూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండలేను. అలా అని ఆయన ప్రాణాల కోసం కన్న కూతుర్ని పరాయి ఇంటికి పంపలేను. నా పరిస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదు అని అంటూ బోరుమని కూతుర్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది సులోచన. ఏమీ కాదమ్మా, నేనున్నాను కదా అని ఆమెకి ధైర్యం చెప్పి, ఎలా అయితేనే 1 సంవత్సరం పాటు వాళ్ళకి తను దూరంగా ఉండేలా ఆమెను ఒప్పించింది. ఆ తర్వాత నిమిషాల మీద అతని ఆపరేషన్ అయిపోయింది. అంతా బాగానే ఉంది. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్స్ కూడా చెప్పారు. కాకపోతే కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి. షాకింగ్ న్యూస్లు ఏమీ చెప్పకూడదు అని మరీ మరీ చెప్పారు. దానితో కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు వాళ్ళు. ఆ రోజే జానకమ్మని డిశ్చార్జ్ చేస్తూ ఉండడంతో, ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నారమ్మా. ఆమెను చూసుకోవడానికి రేపు ఉదయమే నేను వెళ్ళాలి. మరి నువ్వు జాగ్రత్తగా నాన్నగారిని చూసుకుంటావు కదా అంటూ అడిగింది పల్లవి. ఇష్టం లేకపోయినా సరే సరే అన్నట్లు తల ఊపింది సులోచన. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అనుకున్నట్లుగానే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది పల్లవి. అక్కడ సూర్య పల్లవి వాళ్ళకి పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగింది. అది కేవలం సంతకాల పెళ్లి మాత్రమే. సూర్య చేతులతో తాళి ఆమె మెడలో కట్టలేదు. అతను కట్టిన తాళిని ఆమె గుండెల్లోనే దాచుకోలేదు. అసలు బంధం ఏర్పడిందో లేదో తెలియకుండానే ఒక బంధంలో అడుగుపెట్టింది పల్లవి. అక్కడి నుంచి ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరిన సూర్య వాళ్ళ నాన్నగారికి సంబంధించిన బాధ్యతలన్నీ ఇంకా సోముకి అప్పగించాడు. అతని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు. దానితో సరే అంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు సోము. సూర్యతో కలిసి అతని కారులో ట్రావెల్ చేస్తుంది అన్న మాటే కానీ మనసులో ఏదో భయం బెంగ పల్లవిలో ఉంది. ఇతను నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నాడు? అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? అసలు 1 సంవత్సరం భార్య అంటే నేను భార్యలా నటించాలా లేక జీవించాలా? ఏదో అప్పుడు ఉన్న టెన్షన్లో సంతకం పెట్టేశాను, కానీ ఇప్పుడు ఎందుకో భయం వేస్తుంది. భారీగా నటించడం అంటే పక్కన నిలబడి ఆ కాసేపు నవ్వుతూ ఉంటే సరిపోతుంది. కానీ జీవించడం అంటే అమ్మో, అది నా వల్ల అవుతుందా? మనసులో లేని వ్యక్తితో 1 సంవత్సరం పాటు జీవితం పంచుకోవడం అంటే దానికన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఓసే పల్లవి, నీకన్నింటికీ తొందరేనే. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాన్న గురించి ఆలోచించే సంతకం చేసి అంతా నెత్తి మీదకి తెచ్చుకున్నావు కదా.
ఇప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అప్పుడే కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆగింది. ఆలోచనలో ఉండడం వల్ల ఎలర్ట్గా లేక ముందుకు తూలింది పల్లవి. అది గమనించి ఆమె తల ఎదురుగా ఉన్న సీటుకి తగలకుండా తన చేతిని మధ్యలో అడ్డుపెట్టాడు సూర్య. గట్టిగా తగలవలసింది కాస్త కొంచెం మెత్తగా తగిలేసరికి కళ్ళెత్తి అటు వైపు చూసి అక్కడ అతని చెయ్యి ఉండడంతో థ్యాంక్ యూ అంటూ అతని వైపు చూసి చిన్నగా చెప్పింది పల్లవి. అంత దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఏమైనా ఉంది అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించు. 1 సంవత్సరం నీ జీవితమే కాదు, నీ ఆలోచనలు కూడా నా అధీనంలోనే ఉండాలి. నన్ను దాటి నువ్వేమీ ఆలోచించకూడదు, ఏమీ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకుని ప్రవర్తించు అని చెప్పి డోర్ తీసుకుని కారు దిగాడు అతను. ఏం మనిషివయ్యా బాబు, మాట్లాడుతున్నావు కానీ ఎటువంటి ఫీలింగ్ ఆ మాటల్లో కనిపించడం లేదు. నీతో ఎలా వేగాలో ఏంటో అని అనుకుంటూ అతని వెనకే కారు దిగింది ఆమె. వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు రావడం చూసి సరళ, అబ్బాయి కోడలు వచ్చారు, హారతి పట్టుకురా అంటూ అరుస్తూ ఆనందంగా వాళ్ళకి ఎదురు వచ్చింది జానకమ్మ. చాలా రోజుల తర్వాత ఆమె మొహంలో ఆనందం చూసిన సూర్యకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అతనికి తెలియకుండానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అక్కడ జరిగేదాన్ని కొంచెం భయం భయంగా చూస్తూ సూర్య చెయ్యి గట్టిగా పట్టుకుని అతని వైపు చూసింది పల్లవి. అతన్ని ప్రశాంతంగా నవ్వుతూ ఉండడంతో ఆమెకి కూడా ఒక ధైర్యం వచ్చింది. తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, అడుగుతూ ఉంటావు కదమ్మా, నాకు కోడలు కావాలి కోడలు కావాలి అని, ఇదిగో నీ కోడల్ని తీసుకువచ్చాను, తీసుకో అంటూ ఆ చేతిని జానకమ్మ చేతిలో పెట్టాడు సూర్య. చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న పల్లవి చేతిని తిరిగి మళ్ళీ అతని చేతిలో పెడుతూ, ఇది నీ బాధ్యతరా, ఈ బాధ్యతను ప్రాణంలా చూసుకోవాలి. ప్రాణం పోయినా మధ్యలో వదిలేయాలి అని కానీ, వేరే వాళ్ళకి ఇవ్వాలి అని కానీ అస్సలు అనుకోకూడదు అంటూ ఆ 2 చేతుల్ని కలిపి గట్టిగా పట్టుకుంది జానకమ్మ. ఆ చేతుల వైపు అలా చూస్తూ ఉన్న పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాది అసలైన భార్యాభర్తల బంధమో కాదో కూడా నాకు తెలియడం లేదు. అలాంటి ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు. మీరు అసలు ఇది నిలబడుతుందా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. హారతి పళ్ళెం పట్టుకు వచ్చిన సరళ వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. రామ్మ, దేవుడి ముందు దీపం వెలిగిద్దువు గాని అని అంటూ పల్లవిని తీసుకుని జానకమ్మ వెళ్ళిపోగా తన గదిలోకి వెళ్ళిన సూర్య రెడీ అయ్యి ఫాస్ట్గా కిందకి వచ్చి ఆఫీస్లో పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు. దానితో పల్లవి వైపు బాధగా చూస్తూ, వాడెంతేనమ్మా, ఆఫీసు ఇల్లు తప్ప వేరే ఏమీ తెలీదు, కంగారు తొందర, ప్రతి పనికి టెన్షన్, వాడిని ఎలా అయినా నువ్వే మార్చాలి అంటూ ప్రేమగా ఆమె చెంపనిమురుతూ చెప్పి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పైగా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుని వచ్చారు, అది కూడా నా ఆరోగ్యం గురించి అనుకో, నాకు బాగా తెలుసు. కానీ పెళ్లి తర్వాత చేయవలసినవి చాలా ఉంటాయి కదా, వాటిని ఏర్పాట్లు చూడాలి. నేను పిలిచే వరకు కిందకి రాకు అని పైకి సూర్య గదికి ఆమెను పంపించింది జానకమ్మ. ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన సూర్య ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉండడంతో అందరూ పడుకున్నట్లున్నారు అని అనుకుంటూ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళాడు. రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అతనికి ఆ రూమ్ మొత్తం ఒక రకమైన మత్తు వాసనతో నిండిపోయి ఉండడం కనిపించింది. దానితో ఏంటిది అని అనుకుంటూ లైట్ ఆన్ చేసి మొత్తం పరీక్షగా చూసిన అతనికి మళ్ళీ గులాబీ పువ్వులతో అందంగా డెకరేషన్ చేసి ఉన్న బెడ్పై ఇంకా అందంగా నిద్రపోతూ కనిపించింది దేవకన్య లాంటి పల్లవి. వైట్ సారీలో చాలా ముద్దుగా మరింత అందంగా నిద్రపోతున్న ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు అతను. నిజంగా ఎంత బాగుంది ఈ అమ్మాయి అని అనుకుంటూ ఒక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు అతను. అసలే హాస్పిటల్ గొడవలో పడి నిద్రకి దూరమైన ఆమె చాలా గాఢంగా నిద్రపోతూ ఉండడంతో ఆ అడుగుల శబ్దం కానీ అతను వచ్చిన అలికిడి కానీ ఆమె నిద్రని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేకపోయాయి. మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ఆమెను అలానే తదేకంగా చూసి చిన్నగా నవ్వుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నైట్ వేర్ వేసుకుని మెల్లిగా బెడ్ ఎక్కి ఆమె పక్కనే పడుకుండిపోయాడు సూర్య. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా మెలకువ రావడంతో అటు ఇటు కదలడానికి ప్రయత్నించింది పల్లవి. కానీ ఆమె కదిలే వీలు లేకుండా తన శరీరం ఏదో బండరాయి మధ్యలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తూ ఉండడంతో ఏమైంది దీనికి, ఎటూ కదిలి చావడం లేదు అని అనుకుంటూ కిందకి చూసిన ఆమెకి ఎవరివో కాళ్ళు చేతులు తన మీద పడి ఉండడం కనిపించింది.
దానితో అదిరిపడి ఆ కాళ్ళు చేతులకి ఓనర్ ఎవరో అనుకుంటూ పక్కకు తిరిగి చూసిన ఆమెకి తనకి చాలా దగ్గరగా సూర్య హాయిగా నిద్రపోతూ కనిపించాడు. అంత దగ్గరగా అతను కనిపించడంతో ఆ అంటూ గట్టిగా అరుస్తూ అతని కాళ్ళు చేతులని విసుగ్గా చిరాగ్గా పక్కకి తోసి లేచి కూర్చుంది ఆమె. ఆ అరుపుతో నిద్రలేచిన సూర్య అసహనంగా ఆమె వైపు చూస్తూ ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అంటూ అడిగాడు. మీరేంటి నా బెడ్ మీద, నా పక్కన? భయంగా అడిగింది ఆమె. కోపంగా ఆమె వైపు చూస్తూ ఏంటి, నీ బెడ్నా? ఏది, ఒకసారి రూమ్ మొత్తం చూసా మాట చెప్పు అన్నాడు సూర్య. దానితో ఆ రూమ్ మొత్తం చూసిన ఆమెకి అది తన రూమ్ కాదు అని అర్థమవడంతో జరిగిందంతా గుర్తు వచ్చి తల వంచుకుని సారీ, ఇది మీ రూమే, కానీ ఇలా మీరు నా పక్కన పడుకోవడం ఏంటి, ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే భయపడ్డాను అంది ఆమె. నేను వచ్చేసరికి నా బెడ్ మీద నువ్వు పడుకుని కనిపించావు. వేరే గదికి వెళితే అమ్మకి అనుమానం వస్తుంది. అలా అని ఇలా సోఫాల మీద కుర్చీల మీద బెంచీల మీద పడుకునే అలవాటు నాకు లేదు. నిన్ను పడుకోబెట్టాలి అంటే ఓపిక లేదు, ఎత్తుకు వెళ్ళాలి, ఆ రెండు నాకు ఇష్టం లేదు. అందుకే పక్కన ఎలాగోలాగా ప్లేస్ ఉంది కదా అని అడ్జస్ట్ అయి పడుకున్నా అంటూ బెడ్ దిగి టవల్ తీసుకుంటూ చెప్పాడు అతను. వాష్రూమ్ వైపు వెళుతున్న అతన్ని భయంగా చూస్తూ పడుకుంటే పడుకున్నారు కానీ మన మధ్య ఏమీ జరగలేదు కదా అంటూ చిన్నగా అడిగింది ఆమె. ఆ మాటతో వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి జరిగే అవకాశం కూడా లేదు, ఇది అమ్మ కోసం, అమ్మకి వారసుడిని ఇవ్వడం కోసం మాత్రమే చేసుకున్న పెళ్ళి, అంతకు మించి నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. పైగా నిద్రపోతున్న దాన్ని రేప్ చేసే టైప్ మగవాడిని నేను, అంతకన్నా కాదు అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య. ఏంటి, జరిగే అవకాశం లేదు, అయినా అమ్మకి వారసుడిని ఇస్తావా, ఎలానన్నా? నేనేమైనా పురాణ కాలంలో ఉండే కుంతీమాతను అనుకుంటున్నావా? మనసులో కోరుకునే సూర్యుడిని తలుచుకుని బిడ్డని కన్నట్లు నేను నిన్ను తలుచుకుని నీకు కొడుకుని కనివ్వడానికి అని మనసులో అనుకుని తల కొట్టుకుంది ఆమె. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన సూర్య త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి అంటూ చెప్పాడు. ఎక్కడికి అడిగింది ఆమె. సీరియస్గా ఆమె వైపు చూశాడు అతను. అర్థమైంది, మూసుకుని రెడీ అవుతాను అని అంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఆమె. దానితో చిన్నగా నవ్వుకున్నాడు సూర్య. ఒక గంట తర్వాత హాస్పిటల్లో. వీడు నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చాడు, నేను తల్లిని కాగలుగుతానా లేదా అని టెస్ట్ చేయించడానికి ఏమైనా తీసుకువచ్చాడా ఏంటి అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది పల్లవి. అప్పుడే నర్సు వచ్చి మేడం మీరు రండి అనడంతో ఆమెతో వెళ్ళింది. ఆమెకి ఏవేవో టెస్టులు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ. అవి చూసి ఫిక్స్ అయిపోయింది పల్లవి. గ్యారెంటీగా నేను బిడ్డని కనగలుగుతానా లేదా అని టెస్ట్ కోసమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ మహానుభావుడు. అయినా ఈ టెస్టులన్నీ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత టెస్టులు చేయించి ఇప్పుడు తల్లిని కాలేను అంటే వీడు ఏం చేస్తాడో నాకు తెలియగలుగుతాను అని మనసులో తనని తానే అనుకుని ఆ ప్రశ్నకి తన మనసు కూడా ఏం సమాధానం చెప్పకపోవడంతో మౌనంగా జరిగేది చూస్తూ ఉండిపోయింది పల్లవి. టెస్టులన్నీ అయినా ఒక అరగంట తర్వాత డాక్టర్ ముందు కూర్చున్నారు వాళ్ళిద్దరూ. నథింగ్ టు వరీ మిస్టర్ సూర్య, మీరు అనుకున్నట్లు ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. తను చాలా హెల్దీగా ఉంది, బిడ్డని క్యారీ చేయగలదు, కాబట్టి మనం ఒక 1 వీక్లో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అంటూ చెప్పారు డాక్టర్. ఏ ప్రాసెస్, దేని గురించి, వీళ్ళు ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగాలని ఉన్నా కూడా అడిగితే సూర్య చెప్పడు కదా అనుకుని మూసుకొని కూర్చుంది పల్లవి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ, ఒక వారం తర్వాత తనని తీసుకువస్తాను అని ఆమెను తీసుకుని బయలుదేరాడు సూర్య. కారులో కూర్చుంది కానీ అనుమానం ఆమె బుర్రని తొలిచేస్తూ ఉంది. దానితో గోళ్ళు కొరికేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె. అది చూసి ఎక్కువగా చించకు, మనం డాక్టర్ దగ్గరికి సరోగసీ ప్రాసెస్ కోసం వెళ్ళాం. ఇది సక్సెస్ అయితే నాకు ఆ బిడ్డని కని ఇచ్చిన తర్వాత నువ్వు మా ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో షాకింగ్గా అతని వైపు చూస్తూ, అంటే ముట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా కన్నెత్వాన్ని పోగొట్టుకుని మీకు కొడుకుని ఇవ్వాలి అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. పోనీలే, ఈ విధంగా అయినా సరే ఇష్టం లేని మగవాడు ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు అన్న సంతృప్తి మనసులో ఉండిపోతుందిలే
అని సరిపెట్టుకుని చిన్నగా సంతోషపడింది పల్లవి కూడా. ఆ తర్వాత వారం రోజులు ఎలా గడిచిపోయాయో ఆమెకి తెలియనే లేదు. జానకమ్మ చాలా ప్రేమగా చూసుకుంది. కన్న కూతుర్లా చూసుకుంది పల్లవిని. కొన్ని విషయాల్లో కొడుకు కన్నా కోడలికే సపోర్ట్ ఇస్తూ ఆమెకి అండగా నిలబడింది. సూర్య కూడా చూడడానికి సీరియస్గా ఉన్నా కూడా ఆమెని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. ఆమె తన గదిలోనే ఉన్నా ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. అలా ఉండగా ఒకరోజు వంటగది నుంచి మంచి అరోమా వస్తూ ఉండడంతో ఈరోజు ఏంటి సరళ వంటలు ఇరగదీసేస్తున్నట్లుంది అని అనుకుంటూ వంటగది వైపు వెళ్ళిన జానకమ్మకి అక్కడ వంట చేస్తూ కనిపించింది పల్లవి. ఆమెని అక్కడ చూసి ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా నువ్వు వంట చేస్తున్నావు అని ఆమె అడగడంతో, బోర్ కొడుతుంది అత్తయ్య, అందుకే ఈరోజు నా చేతి వంట మీకు రుచి చూపించాలి అనుకున్నాను అంది ఆమె. చిన్నగా నవ్వుతూ, నేను నిన్ను అడుగుదామనుకున్నానమ్మా, ఒకసారి నీ చేతి వంట తినాలి అని ఉంది అని. కానీ నేను అడగకుండానే నువ్వు నా మనసు తెలుసుకుని మరీ చేసేస్తున్నాం, సంతోషం అని చిన్నగా నవ్వింది జానకమ్మ. మీరు అడగడం ఏంటత్తయ్య, ఆర్డర్ వేయండి, క్షణాల్లో అన్నీ రెడీ చేసి పెడతాను. ఇంతకీ మీ అబ్బాయి గారికి ఏం నచ్చుతాయి, అలాగే మీకు నచ్చేవి కూడా చెప్పండి, ఇచ్చేసేస్తాను అంటూ అడిగింది పల్లవి. ఆ మాటతో జానకమ్మ మొహంలో నవ్వు మాయమవ్వగా, వాడికి ఏం నచ్చుతాయో నాకు తెలియదమ్మా అంది ఆమె. ఆ మాటని చాలా జోక్గా తీసుకుంటూ, జోకులు వేయకండి అత్తయ్య, కొడుక్కి ఏం నచ్చుతాయో తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది అని పల్లవి అనడంతో, నిజమే తెలుస్తుంది, కానీ ఈ తల్లికి తెలియదమ్మా. ఏ రోజైనా వాడిని నేను తల్లిగా చూస్తేనే కదా, దగ్గరికి తీసుకుని లాలనగా మాట్లాడితేనే కదా, ప్రేమని పంచితేనే కదా తెలిసేది అంది జానకమ్మ. ఆ మాట ఆమె నోటి నుండి రావడంతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది పల్లవి. జానకమ్మ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర కదలాడుతూ ఉండగా ఆమె భుజం మీద ఓదార్పుగా చేయి వేసి, ఎందుకు అత్తయ్య అంత బాధపడుతున్నారు, ఏం జరిగింది అంటూ అడిగింది పల్లవి. నా జీవితానికి మిగిలింది ఆ బాధ ఒక్కటే పల్లవి. సూర్య వాళ్ళ నాన్నగారిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన ఆస్తిలో అంతస్తులు మాకు తగినవాడు కాదు. కాకపోయినా సరే అతనే కావాలి అనుకుని మా ఇంటి నుండి వచ్చేసి మరి అతన్ని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నా జీవితాన్ని గడుపుతూ వచ్చాను. నా తల్లిదండ్రులు నా మీద ఉన్న ప్రేమతో కొన్ని రోజులు నన్ను దూరం పెట్టినా కూడా తర్వాత నేనే కావాలి అంటూ నా దగ్గరికి వచ్చారు. తమ ఆస్తినంతా నా పేరు మీద రాశారు. ఆ ఆస్తికి సూర్యాని వారసుడిని చేశారు. వాడికి 3 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా నా దగ్గరే ఉందా అన్నట్లు కాలం గడిచిపోయింది. కానీ అదే సమయంలో మా వారి జీవితంలోకి మరొక ఆడది ప్రవేశించింది. దానితో ఇద్దరి మధ్య గొడవలు, కొట్లాటలు తప్ప ప్రేమ అన్నది మిగల్లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి నన్ను మోసం చేసి మరొక ఆడదానితో వెళ్ళిపోవడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోయాను. ఆ బాధలో కాలాన్ని గడుపుతూ వచ్చాను తప్ప నా కడుపున పుట్టిన వాడికి ప్రేమని పంచాలి, వాడిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి, వాడికి ఏం కావాలన్నా అన్నీ తెచ్చి ఇవ్వాలి, వాడి ఇష్టం తెలుసుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోయాను. ఆస్తి ఉండడం, అమ్మా నాన్న తోడు ఉండడంతో వాడు ఏదో పెరిగాను అన్న పేరుకి బాగానే పెరిగినా తల్లిదండ్రుల ప్రేమతో అయితే పెరగలేదు. తల్లి మీద వాడికి చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ భార్యాభర్తల బంధం మీద నమ్మకం లేదు. తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రి మీద కోపం ఉంది. ఆ కోపమో లేదా ఆ బంధం మీద వాడు పెట్టుకున్న విరక్తో తెలియదు, కానీ పెళ్ళే వద్దు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడైనా నా ఆరోగ్యం పాడయ్యి నా ఆఖరి కోరిక అంటూ బతిమలాడడం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడు తప్ప వాడికి నిజంగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అన్న విషయం నాకు బాగా తెలుసమ్మా. ఇప్పటికీ కూడా వాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా అన్న అనుమానం నా మనసులో ఉండనే ఉంది. చూసుకుంటే పర్వాలేదు, నేను అదృష్టవంతురాలినే, కానీ వాళ్ళ నాన్నలాగా వాడు కూడా నిన్ను మధ్యలో వదిలేస్తాడేమో అన్న భయం మనసులో అలానే ఉంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నాకు ఒక మాట ఇస్తావా తల్లి అంటూ ఆమె వైపు చూసింది జానకమ్మ. ఏంటత్తయ్య భయంగా ఆమె వైపు చూస్తూ అడిగింది పల్లవి. అప్పటికే సూర్య గురించి పూర్తిగా తెలిసి ఉండడంతో తాము ఆడుతున్నది నాటకము అని ఆమెకి తెలిస్తే ఏమైపోతుందో అన్న భయం ఆమె మనసులో ఉంది. ఏం జరిగినా మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోయి కలిసి ఉంటామే తప్ప నా కొడుకుని వదిలి ఎప్పటికీ దూరం అవ్వను అని నాకు మాట ఇవ్వగలవా
ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది జానకమ్మ. ఆ మాటతో పల్లవి గుండె ఆగిన ఫీలింగ్ కలిగింది. ఎలా ఇవ్వగలను అత్తయ్య? నా జీవితమే ఒక నాటకం. మా పెళ్ళి అన్నది ఒక బూటకం. ఈ ఇంటి కోడలుగా నా పాత్ర కొన్నాళ్లే అని తెలిసినా కూడా మీకు నేను మాట ఇచ్చి మిమ్మల్ని మోసం ఎలా చేయగలను? నేను చెయ్యలేను అని మనసులో అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాకుండా ఆమె ఉండగా అప్పుడే ఏదో మాడు వాసన రావడంతో అయ్యో కూర మాడిపోతుంది అని అంటూ కూర దగ్గరికి పరుగుపెట్టి అది కదుపుతూ అత్తయ్య మీరు వెళ్ళి హాలో కూర్చోండి, వంట అయిపోయింది, వేడి వేడిగా వడ్డించేస్తాను. ఈరోజు నా చేతి రుచి మీరు చూసి ఆహా ఓహా అని పొగిడి తీరాలంతే అంది పల్లవి. అప్పుడే మమ్మీ అంటూ బయట నుంచి కూడా సూర్య అరుపు వినిపించడంతో కంగారుగా బయటకు వెళ్ళిపోయింది జానకమ్మ. దానితో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది పల్లవి. మమ్మీ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి, వెళ్ళావా అని సూర్య ఆమెని అడుగుతూ ఉండగా టేబుల్పై అన్నీ సర్ది భోజనానికి రండి అంటూ పిలిచింది పల్లవి. దాంతో వెళ్ళి అందరూ కూర్చున్నారు. అందరికీ వడ్డించి తను కూడా వడ్డించుకుని సూర్య పక్కనే కూర్చుంది ఆమె. ఆ రోజు వంటల వాసనే కాదు, వంటలు కూడా చాలా బాగుండడంతో పెట్టినంత కాదు లేదు అనకుండా తిన్నారు జానకమ్మ, సూర్య. అది చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంది పల్లవి. నేను అపాయింట్మెంట్ రేపు తీసుకున్నాను సూర్య, రేపు వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాలే అని జానకమ్మ చెప్పి రెస్ట్ తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. దానితో పల్లవి వైపు చూసి పల్లవి రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ చెప్పాడు సూర్య. దానితో సర్వగసి ప్రాసెస్ మొదలవుతుంది అని అర్థం చేసుకున్న పల్లవి మారు మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చింది. హాస్పిటల్లో మొత్తం మళ్ళీ చెక్ చేసి ఇంకా 2 డేస్ టైం పట్టేటట్లు ఉంది ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. తనకి ఇంకా మంత్లీ సర్కిల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 2 డేస్ తర్వాత రండి అని డాక్టర్ చెప్పడంతో మేడం మీరు రేపు టూర్కి వెళుతున్నారు, ఒక 1 వీక్ వరకు రారు కదా, మర్చిపోయారా అంటూ పక్కనే ఉన్న నర్స్ గుర్తు చేసింది. దాంతో ఆ విషయం గుర్తు రావడంతో సారీ, నేను ఈ సంగతి మర్చిపోయాను, నేను లేకపోయినా పర్వాలేదు, మీకు వేరే డాక్టర్ని అసైన్ చేస్తాను, తను అంతా చూసుకుంటుంది, మీరు 2 డేస్ తర్వాత రండి పర్వాలేదు అంటుంది ఆ డాక్టర్. ఓకే డాక్టర్ అని చెప్పి పల్లవిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సూర్య. కారులో వెళుతూ మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా అని పర్మిషన్ అడుగుతుంది పల్లవి. డ్రైవ్ చేస్తూనే చెప్పు అన్నాడు సూర్య. ఈ సరోగసి ఇవన్నీ ఎందుకు, ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా అంది ఆమె. దాంతో కోపంగా ఆమె వైపు చూశాడు అతను. ఆ చూపుకి భయపడి తల వంచుకుని సారీ, మీ పర్సనల్ విషయాల్లో కలగజేసుకుంటున్నందుకు, కానీ నా మనసులో మాట చెప్పాను అంతే. ఇప్పుడు మీరు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తీసుకుని నన్ను పంపించేయచ్చు, కానీ ఆ తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డకి పాలు ఇచ్చి పెంచే తల్లి మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా కూడా కన్న తల్లి ప్రేమని ఆమె ఆ బిడ్డకి పంచగలుగుతుందా? తల వంచుకుని అడిగింది ఆమె. బిడ్డలు పెరగడానికి కన్నతల్లి ప్రేమ అవసరం లేదు. పెంచడానికి ఒక మనిషి, పని మనిషి అయినా పర్వాలేదు, ఉంటే చాలు. నేను పెరిగినట్లే వాడు పెరుగుతాడు. కాబట్టి పెద్దగా నా పెళ్లి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. పెళ్లి పేరుతో నా జీవితాన్ని నేను నరకంలోకి తోసుకోలేను అన్నాడు అతను. నేను చెప్పేది అదే. మీరు పెరిగినట్లు మీ బిడ్డ ఎందుకు పెరగాలి? కన్నవాళ్ళు ఉన్నా కూడా ప్రేమకి దూరమై మీరు నరకం అనుభవించినట్లు మీ బిడ్డ కూడా అనుభవించి ఈ పెళ్లి బంధం మీద విరక్తితో మీలాగానే ఏదో బ్రతుకుతున్నాను అన్న పేరుకి బ్రతకాలి అంటారా అని ఆమె అడగడంతో సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు సూర్య. దానితో అదిరిపడి ముందుకు చూసిన ఆమెకి ఇల్లు వచ్చింది అన్న సంగతి తెలిసింది. ఏదో నా మనసులో ఉన్నది చనువు కొద్దీ చెప్పాను, నచ్చితే తీసుకోండి, లేదు అంటే వదిలేసేయండి, అంతే తప్ప తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి అని చెప్పి కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది పల్లవి. కానీ ఆమె చెప్పినంత ఈజీగా అతను ఆ విషయాన్ని తీసుకోలేకపోయాడు. నిజమే పల్లవి, నాకు దొరకని తల్లి ప్రేమని నా బిడ్డకి దూరం చేస్తున్నా అన్న ఫీలింగ్ నాకు ఉంది. కానీ ఏం చేయను? ఎవరిని చూసినా కూడా నా డబ్బు కోసం నాకు ఎరవేసే అమ్మాయిలే తప్ప ప్రేమగా నాకు దగ్గర అయ్యే అమ్మాయిలు కనిపించడం లేదు. ఎవరి వరకో ఎందుకు? నువ్వైనా సరే డబ్బు కోసమే కదా నా దగ్గరికి వచ్చింది, నాకు బిడ్డని కని ఇవ్వడానికి ఒప్పుకుంది, కాబట్టి మరొక ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదు అని అనుకుంటూ ఆ కార్ యూటర్న్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు సూర్య. కానీ ఆమె అవసరం ఆమెతో ఆ పని చేసేలా చేసింది అన్న విషయాన్ని అతను గుర్తించలేకపోయాడు. ఆ రోజు రాత్రి
భోజనం చేసి గదికి వెళ్ళిన ఆమెకి కింద పడుకోవాలి అంటే బాధగా అనిపించింది. దేవుడా! కింద పడుకుని పడుకుని నడుం నొప్పి వస్తుంది. పోనీ కొంచెం అడ్జస్ట్ అయ్యి పైన పడుకుందాము అంటే ఒక్క రాత్రి పడుకున్నందుకే కాళ్ళు చేతులు మీద పడేసి ప్రశాంతంగా వాడు పడుకున్నాడు. అలా రోజు పడుకుంటే ఇంకేం పడేస్తాడో అని భయం వేసి కష్టంగా ఉన్న కిందే పడుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని ఆమె అనడంతో ఈరోజు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, వెయిట్ చేయొద్దు అంటూ చెప్పాడు సూర్య. సరే అని కాల్ కట్ చేసి ఏంటి రోజు నేను సూర్య గారి కోసం వెయిట్ చేస్తున్నానా అని అనుకోగానే ఆమెకే కొత్తగా అనిపించింది. నిజమే కదా, రోజు సూర్య గారు వచ్చేదాకా వెయిట్ చేసి ఆయనతో కలిసి భోజనం చేసిన తర్వాతే కదా నేను గదిలోకి వస్తున్నాను. ఎంత సంతకాల పెళ్ళైనా నా మనసు ఎందుకో అతనే నా భర్త అని చెప్తుంది. అతని కోసం బ్రతకడంలో ఒక సంతోషం ఉంది అని మనస్సు కనిపిస్తుంది. ఇందాక నేను అలా అన్నప్పుడు ఒక్కసారైనా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నాతోటే లైఫ్ లాంగ్ భార్యగా ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడేమో అని చాలా ఆశపడ్డాను. కానీ దుర్మార్గుడు అడగలేదు అని తిట్టుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ రావడానికి ఎలాగో లేట్ అవుతుంది అన్నాడు కదా, వచ్చినప్పుడు లేవచ్చులే, అప్పటి వరకు బెడ్ మీద పడుకుందాము అనుకుని ఆ బెడ్ మీద పడుకుని అటు ఇటు దొర్లుతూ అతను ఎప్పుడూ తల కింద వేసుకుని దిండు తీసుకుని దాన్ని గట్టిగా కౌగిలించుకుని ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు నచ్చావో తెలియదు కానీ నువ్వు పూర్తిగా మనస్సంతా ఎక్కేసావురా. నీ చూపు, నీ మాట, నీ శరీరం నుంచి వచ్చే ఆ మత్తైన వాసన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి తెలుసా. అసలు నువ్వు ఎందుకు ఇంత కోటీశ్వరుడిగా పుట్టావు? ఇలా కాకుండా ఒక సామాన్యమైన మనిషిగా పుట్టి నాకు ఎదురుపడి ఉంటే నా ప్రాణం పోయినా నేను వదులుకునేదాన్నే కాదు. ప్రాణాలు ఉన్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని అని అంటూ ఆ దిండుని గట్టిగా కౌగిలించుకుని అలానే నిద్రపోయింది ఆమె. ఒక రాత్రి దాటిన తర్వాత గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి వినిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆమెకి దగ్గరగా ఏదో రూపం ఉన్నట్లు మసక వెలుగులో కనిపిస్తూ ఉండడంతో కంగారుగా లైట్ వేసి చూసిన ఆమెకి ఎర్రగా మండుతున్న కళ్ళతో తనకి చాలా దగ్గరగా చేరువగా కనిపించాడు సూర్య. అది చూసి కంగారు పడి ఏంటి సూర్య గారు అంటూ బెడ్ దిగింది ఆమె. వెళ్ళిపో, వెళ్ళి అమ్మ దగ్గర పడుకో, చాలా కష్టంగా మాట్లాడుతున్నాడు అతను. ఎందుకు అని ఆమె అడగడంతో వెళ్ళమని చెప్పాను కదా అని గట్టిగా అరిచాడు అతను. ఏదో జరిగిందనే తెలుస్తుంది కానీ ఏం జరిగిందో తెలియడం లేదు. అతన్ని చూస్తుంటే భయం వేస్తుంది. అతని శరీరం మొత్తం రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. త్వరగా వెళ్ళు, నా దగ్గరికి రాకు అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు అతను. కనీసం డోర్ వేసుకోవాలి అని కానీ ఒంటిపై ఉన్న బట్టలు తీయాలి అని కానీ అతనికి అనిపించడం లేదు. ఏమైంది సూర్య గారికి, ఎందుకు నాకు ఏమీ చెప్పడం లేదు అని భయపడుతూనే కంగారుగా తన ఫోన్ తీసుకుని వెంటనే సోమశేఖర్కి కాల్ చేసింది ఆమె. ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో మేడం, సార్కి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగాడు అతను. ఏమైంది, ఆయన అదోలా ఉన్నారు, ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగింది ఆమె. అది మేడం, మేము ఇక్కడికి పార్టీకి వచ్చాం కదా, అక్కడ సార్ మీద డ్రగ్ అటాక్ జరిగింది. ఎవరో కావాలనే చాలా పవర్ఫుల్ సెక్సువల్ డ్రగ్ ఆయనకి ఇచ్చారు. దానితో ఆయన కంట్రోల్ తప్పుతున్నారు. వెంటనే తెలుసుకున్నాం కాబట్టి ట్రీట్మెంట్ చేయించాము. కానీ వాళ్ళు ఎక్కువ మోతాదులో ఆ డ్రగ్ ఇవ్వడంతో కొంచెం కంట్రోల్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల మీరు సార్ దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళారు అంటే సార్ ఆ మత్తులో ఏమైనా చెయ్యొచ్చు అంటూ చెప్పాడు సోమశేఖర్. ఆ మాటతో షాక్ అయింది ఆమె. అప్పుడే ఏవో సౌండ్స్ వాష్రూమ్ నుండి వినిపిస్తూ ఉండడంతో అటువైపు చూసింది. సూర్య తనని తాను హట్ చేసుకుంటూ తల గోడకేసి కొట్టుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చూసిన పల్లవికి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. అయ్యో సూర్య గారు, అలా చేసుకోవద్దు, మీరు అలా హట్ చేసుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాలి అనుకుని వెళ్ళలేక ఆగిపోయింది. సోమశేఖర్ మాటలు గుర్తు వచ్చి, ఈ టైంలో నేను తన దగ్గరికి వెళితే ఏదైనా జరగవచ్చు, అలా అని వెళ్లకుండా ఆయన అలా బాధపడుతూ ఉంటే చూడలేను,
నా తండ్రి ప్రాణాలను కాపాడి ఆయనకి పునర్జన్మ ఇచ్చిన ఈయన ఇంత బాధపడుతూ ఉంటే చూసి ఎలా తట్టుకోవడం? పల్లవి, ఏదో ఒకటి చెయ్యవే అని 2 నిమిషాలు టెన్షన్గా ఆలోచించి, ఏదైతే అదయింది, తన దగ్గరికి వెళతాను. అయినా ఆ రోజు బాండ్ రాసేటప్పుడే ఫిక్స్ అయ్యాను కదా, మానమైన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. ఇన్ని రోజుల నుంచి ఒకే గదిలో ఉన్న తను నా నీడని కూడా టచ్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నాతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. అలాంటి మంచి మనిషిని కాపాడుకోవడం కోసం ఏమైనా చెయ్యొచ్చు. ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రేమకి సొంతం అవడంలో తప్పేముంది? పైగా తను నా భర్త అని మనసులో అనుకోగానే ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఆమెకి. కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని ఆ వాష్రూంలోకి పరిగెత్తి అతని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది పల్లవి. దానితో తనని విపరీతంగా కొట్టుకుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సూర్య ఒక్కసారిగా ఆగిపోయాడు. తనని పట్టుకున్నది ఎవరో అర్థమవడంతో, పల్లవి ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నీకు? అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అతను. తెలుసు. తెలుసుకునే వచ్చాను సూర్య గారు. మీరిలా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం జరిగినా పర్వాలేదు. నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను అంది ఆమె. ఆ మాట సూర్య మనసుని తాకింది. దానితో ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో అమాయకత్వం, ప్రేమ తప్ప ఏమీ కనిపించడం లేదు. చాలా తప్పు చేస్తున్నావు. దీనివలన నీ జీవితం నాశనమవుతుంది. అర్థమవుతుందా నీకు? అడిగాడు అతను. అర్థమవుతుంది. అయినా పర్వాలేదు అంది ఆమె. బుద్ధి లేకుండా మాట్లాడకు అని అతను అనడంతో అతని కాలర్ పట్టుకుని అతన్ని తన దగ్గరికి లాక్కుంటూ, ఐ లవ్ యూ సూర్య గారు. ఐ లవ్ యూ. మీతో కలిసి జీవితాంతం బ్రతికే అదృష్టం నాకు ఉండదు. కనీసం ఈ ఒక్క రాత్రైనా ఆ అదృష్టాన్ని నాకు ఇవ్వండి. ఈ సంతోషంతో జీవితాంతం బ్రతికేస్తాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాట సూటిగా అతని గుండెల్లో గుచ్చుకోవడంతో ఆమెకి దూరంగా అస్సలు ఉండలేకపోయాడు. పైగా డ్రగ్ ఎఫెక్ట్ అతని శరీరంలో అంతకంతకీ పెరిగిపోవడంతో శరీరం మొత్తం హీటెక్కిపోయింది. దానితో ఆమెని ఒక్కసారిగా కౌగిలించుకుని ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో ఒక తీయనైన లోకం తనకి కనిపిస్తూ ఉండడంతో అతనికి సహకరిస్తూ అతని మెడ చుట్టూ తన చేతులను వేసింది ఆమె. అలా ఇద్దరు బెడ్ మీదకి ఎప్పుడు చేరారో, ఇద్దరు శరీరాల మీద ఉన్న బట్టలు వారికి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయాయో, ఒకరిలో ఒకరు ఎప్పుడు కలిసిపోయారో వాళ్ళకే తెలియదు. గంటలు గడిచినా కూడా శరీరాలు అలసిపోలేదు. కోరికతో ఒక్కటైతే అలసటన్నది తెలిసేదేమో, కానీ ప్రేమతో ఒక్కటైన వాళ్ళిద్దరికీ మనసులోని ప్రేమ ఒకరిని విడిచి ఒకరిని ఉండనివ్వడం లేదు. తెలతెలవారుతూ ఉండగా తన శరీరంలో ఉన్న డ్రగ్ ఎఫెక్ట్ కూడా కొంచెం కొంచెం తగ్గడంతో ఆమెని గట్టిగా కౌగిలించుకుని అలానే నిద్రపోతూ ఉన్నాడు సూర్య. కానీ పల్లవికి నిద్ర రాలేదు. అతను అంటే పిచ్చ ప్రేమో లేక అతన్ని కాపాడుకోవాలి అన్న ఆరాటమో తెలియదు, కానీ మొత్తానికి తన కన్యత్వాన్ని తీసుకువెళ్ళి అతని ముందు పరిచింది. ప్రేమించిన వాడితో శరీరం పంచుకోవడం సంతోషంగానే అనిపించినా కూడా ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉండడంతో మెల్లిగా అతని కౌగిలి నుండి విడిపించుకుని కింద పడిన తన బట్టలు తీసుకుని అవి వేసుకుని బయటికి వెళ్ళిపోయి పక్కన ఉన్న రూమ్లో పడుకుంది ఆమె. ఇలా నా జీవితంలో జరిగింది అని అమ్మా నాన్నకి తెలిస్తే అన్న ఆలోచన ఒక్కసారిగా రావడంతో అదిరిపడింది. మళ్ళీ ఆ మరుక్షణమే వీటన్నిటికీ సిద్ధపడే కదా నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇలాంటి ఆలోచన రావడం ఫూలిష్గా అనిపిస్తుంది. ఆ రోజు నాన్నని కాపాడుకోవడం కోసం ఏమైనా చేయగలను, చేస్తాను అన్న ఆలోచన మంచిదైతే ఈరోజు ఈ సూర్య గారికి ఏమీ కాకుండా కాపాడుకోవడం కోసం ఇలా చేయడం కూడా మంచిదే అవుతుంది తప్ప తప్పు ఎలా అవుతుంది? ఒకవేళ తప్పైనా సరే ఆయన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి తప్పు చేయడానికైనా సరే నేను సిద్ధం అని అనుకుంటూ ఉంది పల్లవి. ఆ రోజు చాలా ఆలస్యంగా లెగిశాడు సూర్య. అతనికి ఏమైందో అని కంగారుగా ఇంటికి వచ్చిన సోమశేఖర్కి ఆ ఇల్లంతా చాలా ప్రశాంతంగా కనిపించింది. జానకమ్మని అతని గురించి అడగాలి అంటే ఏదో భయం వేసి మెల్లిగా పిల్లిలా ఆమెకి కనిపించకుండా అతని గది వైపు వెళుతూ ఉన్నాడు. ఈయన గారేంటో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగిందో తెలియడం లేదు.
కనీసం మేడమైనా విషయం చెప్తారు అంటే ఆమె కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ మెల్లిగా ఆ గది డోర్ తీసి చూసిన అతనికి చాలా గాఢంగా నిద్రపోతూ కనిపించాడు సూర్య. అమ్మయ్య, ఏమీ జరగలేదులే, సార్ బాగానే ఉన్నారు అని అనుకుని అక్కడ ఎక్కడా కూడా పల్లవి కనిపించకపోవడంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళి సార్ సార్ అంటూ పిలిచాడు సోము. ఆ పిలుపుతో నిద్రలేచి అబ్బా, పొద్దు పొద్దున్నే ఏంటయ్యా బాబు నువ్వు అని విసుక్కున్నాడు సూర్య. ఏంటి పొద్దు పొద్దున్నేనా? ఒకసారి కళ్ళు తెరిచి చూడండి సార్. తూర్పున ఉదయించిన సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చి పడమటి దిశగా ఒరిగిపోతున్నాడు కూడా. అయినా మీరు పొద్దున్నే అంటే ఎలా సార్ అన్నాడు సోము. దానితో అదిరిపడి నిద్రలేచి పక్కనే ఉన్న గడియారం వైపు చూసి అది 2 అవుతూ చూపిస్తూ ఉండడంతో ఏంటి ఇంతసేపు పడుకున్నాను నేను అని అనుకుంటూ ఇంకా ఏదో గుర్తు రావడంతో ఆ గది మొత్తం చూసిన అతనికి అక్కడెక్కడా పల్లవి కనిపించలేదు. ఓ మై గాడ్, రాత్రి చాలా జరిగిపోయింది, తను ఏమనుకుంటుందో ఏంటో అని అనుకుంటూ పల్లవి మేడం కనిపించిందా అంటూ అడిగాడు అతను. ఏంటి, మేడం కనిపించడం లేదా? అంటే రాత్రి మీ దెబ్బకి భయపడి పారిపోయిందంటారా? ఆల్మోస్ట్ అరిస్తున్నట్లు అడిగాడు సోము. ఆ మాటతో ఆ అనుమానం అతనికి కూడా రావడంతో ఒక్క మంచి మాట కూడా నోటి నుండి వచ్చి చావదు కదా, ఏ గండంలో పుట్టావయ్యా బాబు నువ్వు అని తిడుతూ కింద పడిన తన షర్ట్ తీసుకుని వేసుకుంటూ కంగారుగా బయటికి వెళ్ళాడు సూర్య. హాల్లో కూర్చుని ఉంది జానకమ్మ, కానీ పల్లవి కనిపించడం లేదు. దానితో కళ్ళతోనే ఆ చుట్టుపక్కల వెతుకుతూ గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ చెప్పాడు సూర్య. ఈవినింగ్ అవుతూ ఉండగా వచ్చి మార్నింగ్ అంటావేంట్రా? అయినా నువ్వెప్పుడు ఇంతసేపు పడుకోవు కదా, మరి ఈరోజేంటి ఇంతసేపు పడుకున్నావు అనుమానంగా అడిగింది జానకమ్మ. అది మమ్మీ అని ఆమెకేం చెప్పాలో అర్థం కాక అతను సాగదీస్తూ ఉండగా కిచెన్ నుండి అప్పుడే కంగారుగా బయటికి వచ్చిన పల్లవి, అది అత్తయ్య, రాత్రి రాత్రి ఆయనకి హెల్త్ డిస్టర్బ్ అయింది, లైట్గా ఫీవర్ కూడా ఉంది, అయినా కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను త్వరగా లేపు అనడంతో కోపం వచ్చి ఒక్క స్లీపింగ్ టాబ్లెట్ పాలల్లో వేసి ఇచ్చాను, అందుకే ఎంతసేపు పడుకున్నారు అంటూ చెప్పింది పల్లవి. ఆ మాటతో చిన్నగా జానకమ్మ నవ్వుకోగా ఆ మాట కూడా పట్టించుకోకుండా పల్లవి వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు సూర్య. ఆ చూపులకి కొంచెం ఇబ్బంది పడుతూ తల వంచుకుని ఏం చెయ్యాలో అర్థం కాక గోళ్లు కొరుక్కుంటూ ఉంది పల్లవి. కానీ సోము మాత్రం ఆ చూపుల్ని క్యాచ్ చేశాడు. ఈయన గారేంటి ఆవిడ గారి వైపు అలా చూస్తున్నాడు, కొంపతీసి పడిపోయాడా ఏంటి అని మనసులో అనుకుని ఏంటి సార్ మేడం వైపు కొత్తగా చూస్తున్నారు అంటూ చిన్నగా అడిగాడు అతను. కొత్తగా కనిపిస్తుందయ్యా, దూరం నుంచి చూస్తూ ఉంటే కొరుక్కు తినాలనిపిస్తుంది అన్నాడు సూర్య. తప్పు సార్, మేడం ఏమైనా యాపిల్ అనుకుంటున్నారా కొరుక్కు తినడానికి? మనిషి సార్, మనిషి. మీరు కూడా కొంచెం మనిషిలా ఆలోచించండి, నరమాంస భక్షకుల్లా కాదు కంగారుగా అన్నాడు సోము. దానితో కోపంగా అతని వైపు చూసి ఆఫీస్లో వర్క్ చేసుకోవలసిన టైంలో ఇంటి దగ్గర ఏం పని నీకు, పోయి ఆఫీస్లో పనిచేయడు అని చెప్పి పల్లవి కాఫీ పట్టుకుని గదికిరా అని ఆర్డర్ వేసి రూమ్కి వెళ్ళిపోయాడు అతను. దానితో పల్లవి పాపకి టెన్షన్ మొదలైపోయింది. రాత్రి జరిగిన దానికి మీ ముందు తలెత్తుకోలేకపోతున్నాను, ఇప్పుడు ఏకంగా గదికి వచ్చి కాఫీ ఇవ్వాలా? దేవుడా, ఇది నాకు అగ్ని పరీక్షే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఆమె. అది చూసి ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు, మీ శ్రీవారు కాఫీ తీసుకురమ్మన్నారు, వినిపించలేదా అంది జానకమ్మ. హా హా, వెళుతున్నాను అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఒక మంచి కాఫీ కలిపి ఆ కాఫీ సరళ చేతికిచ్చి ఆ గదికి పంపించి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది పల్లవి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ గది నుంచి కెవ్వుమంటూ ఒక కేక, అది కూడా సరళ స్వీట్ గొంతు నుంచి. దానితో కిచెన్ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన పల్లవి హాల్లోకి చూడగా పై గది వైపు చూస్తూ కనిపించింది జానకమ్మ. దేవుడా, ఏం జరుగుంటుంది అక్కడ? కొంపతీసి ఈయన గారికి రాత్రి తీసుకున్న డ్రగ్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదా ఏంటి అని మనసులో అనుకుంటూ భయం భయంగా పల్లవి పైకి చూస్తూ ఉండగా పైనుంచి లబోదిబో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సరళ. ఆమెను చూసి కంగారుగా ఏమైంది అంటూ ఒక్కసారిగా అడిగారు పల్లవి ఇంకా జానకమ్మ. వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియక తలగొక్కుంటూ, ఇదిగోండి అమ్మాయి గారు, ఇక నుంచి మీ వారికి ఏం కావాలన్నా మీరే వెళ్ళి ఇవ్వండి, నేను ఆ గదికి వెళ్ళను. అలాగే కాఫీ కప్ అక్కడ కింద పడి పగిలిపోయింది, అది క్లీన్ చేయడానికి కూడా నేను వెళ్ళను, వేరే మగవాళ్ళు ఎవరినైనా పంపించి క్లీన్ చేయించుకోండి
పొరపాటును కూడా ఆడవాళ్ళని ఆ గది వైపు పంపించకండి, ఘోరాలు జరిగిపోతాయి అని చెప్పి వాళ్ళ ముందు నిలబడడం ఇబ్బందిగా ఉండడంతో కిచెన్లోకి పారిపోయింది సరళ. ఆమె పరిస్థితి చూసి ఆ గదిలో ఏం జరిగిందో అర్థమవడంతో పల్లవి వైపు చూసింది జానకమ్మ. ఆమె చూపులకి కొంచెం ఇబ్బంది పడుతూ తల వంచుకొని, ఒరే దొంగ నమ్ముగుడా, ఏం చేసావురా బాబు దాన్ని అని అనుకుంటూ కంగారుగా పైకి పరుగు పెట్టింది పల్లవి. అది చూసి చిన్నగా నవ్వుకుంది జానకమ్మ. రూమ్లో సోఫాలో కూర్చుని కోపంగా చూస్తున్న సూర్యని, తలుపుకి కొంచెం దగ్గరలో పగిలి ఉన్న కాఫీ కప్పుని చూసి, ఏమైంది అంటూ కంగారుగా అడిగింది పల్లవి. నేను కాఫీ తీసుకురమ్మన్నది నిన్ను కదా, తనని ఎందుకు పంపించావు సీరియస్గా అడిగాడు సూర్య. ఎవరు తీసుకువస్తే ఏమైంది, మీకు కావాల్సిన కాఫీ అయితే వచ్చింది కదా అని పల్లవి అనడంతో, నాకు కావాల్సింది కాఫీ కాదు నువ్వు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని గట్టిగా కౌగిలించుకుని ఆమె చెవి దగ్గర, ఏ ఒక్క నైట్ మాత్రమే నేను కావాలా, పగలు అవసరం లేదా అని గుసగుసగా అడిగాడు అతను. దానితో పల్లవి హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అతని ఛాతీ మీద చేతులు వేసి అతన్ని దూరం జరుపుతూ, నాకు నాకు కొంచెం పని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆమెను మళ్ళీ తన దగ్గరికి లాక్కొని, నాకు నీతో అంతకన్నా ముఖ్యమైన పనుంది అని అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకువెళుతూ ఉన్నాడు అతను. సూర్య గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి అని పల్లవి అంటూ ఉండగా ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పైకి ఎక్కి మెల్లిగా ఆమె పాదాల మీద చిన్నగా ముద్దు పెట్టి పైకి వెళుతూ, నువ్వేం చెప్పినా వినేవాడిని, కానీ రాత్రి నువ్వు నన్ను సొంతం చేసుకున్న తర్వాత నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేమీ లేదు. కేవలం నాకు కావలసినప్పుడు నువ్వు రావడం, నేను కోరుకున్నది ఇవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు అని అంటూ ఆమె పైకి వచ్చి ఆమె మెడ మీద తన పెదవులతో రాస్తూ మెల్లిమెల్లిగా ఆమెలోని తమకాన్ని రేపుతూ ఉన్నాడు అతను. సూర్య గారు, ప్లీజ్ అని ఆమె అంటున్న ఆ మాట కూడా ఒక రకమైన మత్తుగా రావడంతో సూర్యలోని వేడి మరింత ఎక్కువైపోయింది. మరొక్కసారి ఆమెను ప్రేమగా తన సొంతం చేసుకున్నాడు. అతని మీద ఉన్న ప్రేమో లేదా అతని బలం ముందు తన బలం సరిపోలేదో తెలియదు, కానీ అతన్ని దూరం పెట్టలేక మరొక్కసారి అతనికి లొంగిపోయింది ఆమె. గదిలోకి ఆమె వెళ్ళి చాలాసేపు అయినా కూడా ఆమె రాకపోవడంతో చిన్నగా నవ్వుకుంటూ, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇంత సరదాగా కలిసి ఉండవలసిన జంట ఇన్ని రోజులకి కలిసి ఉంటున్నారు అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళ మధ్యన ఏదో జరిగింది, నాకు తెలియకుండా దాచిపెట్టారు అంతే, అదేంటో తెలుసుకోవాలి అని మనసులో ఫిక్స్ అయిపోయింది జానకమ్మ. ఆమెకు వచ్చిన ఆలోచనకి బలైపోయాడు సోమశేఖర్. ఇది మేడం జరిగింది, దయచేసి ఇదంతా నేను మీతో చెప్పానని సార్కి చెప్పకండి. నన్ను ఉరివేసి చంపేసి నా చేతే సూసైడ్ నోట్ రాయించి నా హత్యని ఆత్మహత్యగా క్రియేట్ చేసి నా భార్య బిడ్డల్ని రోడ్డు మీద పడేస్తారు మీ సుపుత్రుడు అంటూ దీనంగా ఆమెని బతిమలాడుకోవడంతో, సరే వాడు నిన్నేమి చేయకుండా నేను చూసుకుంటాను, కానీ ముందు పల్లవి పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కో, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అంది జానకమ్మ. సరే మేడం అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సోమశేఖర్. తనని గట్టిగా కౌగిలించుకు ఉన్న సూర్య వైపు చూస్తూ, అసలు నా జీవితం ఎటు వెళుతుంది, ఇదంతా ఏంటి, రాత్రంటే ఏదో అలా జరిగిపోయింది, కానీ ఇప్పుడు తనకి నేను ఎందుకు అంత ఈజీగా లొంగిపోయాను అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా డాక్టర్ కాల్ చేశారు. మనం సరోగసి ప్రాసెస్కి వెళ్ళాలి అంటూ గుర్తు చేశాడు సూర్య. ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూసింది పల్లవి. ఏం చెప్పాలో ఏం అడగాలో ఏమీ అర్థం కాకపోవడంతో, సరే రెడీ అవుతాను అని తన మీద ఉన్న అతని చేతిని పక్కకి ఆమె జరుపుతూ ఉండగా ఆ చేతిని మరింతగా బిగించి ఆమెని మరింతగా తన దగ్గరికి లాక్కుని, ఎందుకు రెడీ అవడం, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కదా, మనం చేసిన కృషి ఫలిస్తే ఈ మంత్ నువ్వు ప్రెగ్నెంట్ కూడా అవ్వచ్చు అన్నాడు సూర్య. ఆ మాటకి ఏదో తెలియని బాధ మనసుకు చేరడంతో విరక్తిగా నవ్వింది ఆమె. ఆ నవ్వులో ఉన్న అర్థం తెలియడంతో, పెళ్లి చేసుకుందామా పల్లవి అంటూ అడిగాడు అతను. ఆల్రెడీ చేసుకున్నాం కదా అంది ఆమె. ఆహా, అలా కాగితాల పెళ్లి కాదు, నిజమైన పెళ్లి. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో, మా అమ్మ ఆధ్వర్యంలో, పెద్దలందరూ సమక్షంలో నిన్ను నీ మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నీకు రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య. ఆ మాట విన్న పల్లవి నమ్మలేకపోయింది.
ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. నిజంగానా? అతన్ని చూస్తూ అడిగింది. ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, నిన్ను చూసే వరకు నాకు ఎవరిని ప్రేమించాలి అని అనిపించలేదు. కానీ నిన్ను చూసిన మొదటి క్షణమే నీతో నా మనసు ప్రేమలో పడిపోయింది. నేను ఎవరో నీకు తెలియదు. అంతకుముందు ఎప్పుడూ కూడా నువ్వు నన్ను చూడలేదు. కానీ అనుకోకుండా నా దగ్గరికి చేరుకోగానే నీ మనసులో ఉన్న బాధని నా మనసుతో నువ్వు చెప్పుకున్నావు చూడు, ఆ రోజు అప్పుడే నేను నీకు పడిపోయాను. పెళ్లి పట్ల ఉన్న చిన్న అనుమానం నన్ను నీకు దగ్గర కానివ్వలేదు. కానీ రాత్రి నాకేమైపోతుందో అని నువ్వు పడిన కంగారు ఉంది చూసావా, అది నేను జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణం నాకు నీ కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. ఎప్పటికీ నిన్ను వదులుకోకూడదు అనుకున్నాను. అందుకే నీకు పూర్తిగా సొంతమైపోయాను. నీ నుంచి నేను ఏమీ ఆశించను పల్లవి. కేవలం ఒకే ఒక్క మాట. ఏం జరిగినా, ఎన్ని గొడవలొచ్చినా, ఎన్ని మనస్పర్ధలొచ్చినా, చివరికి నేను తప్పు చేస్తున్నాను అని నీకు అనిపిస్తే చాచిపెట్టి కొట్టైనా సరే దారిలోకి తెచ్చుకో. అంతే తప్ప నన్ను వదిలి మాత్రం వెళ్ళిపోవద్దు. ఒక బంధం తెగిపోవడం వల్ల ఆ భార్యాభర్తలు ఎంత బాధపడతారో నాకు తెలీదు. కానీ వాళ్ళకి పుట్టే బిడ్డలు మాత్రం నరకం చూస్తారు. అమ్మ కావాలో నాన్న కావాలో తేల్చుకోలేక మన అనుకున్న మనుషుల పక్కన నిలబడిన పరాయి మనుషులని ఏమని పిలవాలో అర్థం కాక తమలో తామే నరకం అనుభవిస్తారు. అలాంటి ఒక నరకం నేను అనుభవించాను. కాబట్టి ఈ బంధానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేసిన మాయలో పూర్తిగా పడిపోయి మళ్ళీ వద్దు అనుకున్న బంధంలోకి వచ్చేస్తున్నాను. ఈ బంధం శాశ్వతంగా నిలబడుతుంది కదూ? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సూర్య. ఆ మాటతో కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకొని అతని చెయ్యి గట్టిగా పట్టుకుని, ప్రామిస్ చేసి చెప్తున్నాను సూర్య, ప్రాణం పోయినా నేను పట్టుకున్న ఈ చేతిని విడిచిపెట్టను అని అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతని పెదవులపై చిన్నగా ముద్దు పెట్టింది పల్లవి. దానితో ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు సూర్య. ఆ తర్వాత పల్లవి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళను కూడా పెళ్లికి ఒప్పించి అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించింది జానకమ్మ. ఇన్ని రోజులు అద్దెకి వచ్చిన అమ్మాయిలా ఆ ఇంట్లో ఉన్న పల్లవి ఆ పెళ్లి జరిగిన మరుక్షణం నుండి ఆ ఇంటి యజమానురాల్లాగా ఉంటూ తన అత్తగారు భర్తతో పాటు తల్లిదండ్రులను కూడా అక్కడికే తీసుకువచ్చి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ముఖ్యంగా మన సూర్యకి అతనికి నిజమైన ప్రేమని పంచుతూ తమ బంధం శాశ్వతమైనది, దాన్ని ఎవరు విడదీయలేరు, ఎన్ని గాలివానలు వచ్చినా ఆ బంధం కొట్టుకుపోదు అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. అతని కోపాన్ని తట్టుకుంటూ ఆవేశాన్ని చల్లబరుస్తూ ఆలోచనలకి తోడుగా నిలుస్తూ ఒక పర్ఫెక్ట్ వైఫ్గా తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఇద్దరు బిడ్డలకి తల్లి కూడా అయ్యి ఆ ఇంటి వారసత్వాన్ని నిలబెట్టింది ఆమె. కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక ప్రేమకి ఎవరైనా బానిస అవ్వవలసిందే అన్న సత్యాన్ని తెలుసుకున్న సూర్య పల్లవికి ఎప్పుడూ దాసుడే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఈ కథ మీకు బాగా నచ్చింది కదా? మరి నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ ఇచ్చేయండి. మరి అలాగిస్తేనే కదా మీకు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వచ్చేవి. కాబట్టి సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. మరొక మంచి కథలో మళ్ళీ మరొక రోజు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.